హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30%తో మధ్యంతర భృతి తాజా ప్రకటన వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన అంశం మధ్యంతర భృతి. ప్రభుత్వం తక్షణమే 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వం నుండి ఇప్పటికే ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఉద్యోగ లోకం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. వారు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 11వ పీఆర్సీ చేదు అనుభవాలు, 12వ పీఆర్సీపై ఆశలు. గత గతంలో అమలు చేసిన 11వ పీఆర్సీని ఉద్యోగులైతే రివర్స్ పీఆర్సీగా అభివర్ణిస్తున్నారు. జీతాలు పెరుగుతాయని ఆశించిన వారికి కోతలు విధించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. అందుకే ఇప్పుడు రాబోయే 12వ పీఆర్సీ ద్వారా అయినా తమకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. పీఆర్సీ అమలు కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోపు తక్షణ ఉపశమనంగా 30% ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండవది అసలు ఈ పదాలకు అర్థం ఏమిటి? తెలియని వారి కోసం అండి. చాలామందికి పీఆర్సీ, ఐఆర్‌డీఏ అంటే ఏందో పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చు. సో, వాటి గురించి తెలుసుకుందాము. ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్ అండి. తెలుగులో మధ్యంతర వృత్తి అంటాము. సో, పీఆర్సీ కమిటీ తమ నివేదికను ఇచ్చే టటువంటి సమయం. అది అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దాదాపుగా 1-2 సంవత్సరాలు పడుతుంది. ఈ యొక్క ఆలస్యం వల్ల ఉద్యోగి నష్టపోకుండా ఉండటం వల్ల ప్రభుత్వం ఇచ్చే ముందస్తు భృతినే ఐఆర్ అంటాము. పీఆర్సీ అమలు కాగానే ఐఆర్ అనేది రద్దవుతుంది. ప్రస్తుతం ఉన్న ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా దీనిని లెక్కిస్తారు. పీఆర్సీ వేతన సవరణ సంఘం ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ అంటే ప్రతి 5 ఏళ్లకోసారి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతభత్యాలను సమీక్షించి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడానికి ప్రభుత్వం నియమించే కమిటీ ఇది. ఇందులో బేసిక్ పే, ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏ వంటి అంశాలు ఉంటాయి. బేసిక్ పే ఉద్యోగికి ఎటువంటి అలవెన్స్ కలగకముందే నిర్ణయించే ప్రాథమిక వేతనం ఇది. సో, ప్రాథమిక వేతనం బేసిక్ పే అంటాము. మొత్తం గ్రాస్ జీతంలో ఇది దాదాపుగా 30% నుంచి 60% వరకు ఉంటుంది. డీఏ కరువు భత్యం మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని తట్టుకోవడానికి ఉద్యోగులకు ఇచ్చే భత్యం ఇది. దీనిని ఏడాదికి 2 సార్లు ప్రకటిస్తారు. పీఆర్సీతో సంబంధం లేకుండా ధరల పెరుగుదలకు అనుగుణంగా ఇది మారుతూ ఉంటుంది. హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం ఉద్యోగి నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి గ్రామమా, పట్టణమా, నగరమా సో, ఇంటి అద్దె కోసం వచ్చే అలవెన్స్ ఇది. దీనికి ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. ఇక ఫిట్‌మెంట్ కొత్త పీఆర్సీ వచ్చినప్పుడు ఉద్యోగి పాత బేసిక్ పేని ఎంత శాతం పెంచాలి అని నిర్ణయించేదే ఫిట్‌మెంట్. ఇది ఉద్యోగులకి జీతం పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మూడోది ఉద్యోగుల కష్టాలు, మానసిక ఆవేదన. కేవలం జీతాలే కాదు ఉద్యోగుల వెనుక అనేక కష్టాలున్నాయి. దూర ప్రాంతాల్లో సేవలు. ఎంతోమంది ఉద్యోగులు తమ సొంత ఊళ్ళను, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యాబిడ్డలను వదిలి సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అదనపు పనిభారం. నిర్ణీత సమయం కంటే ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉన్నా, సో, దానికి తగ్గ గుర్తింపు కానీ, అదనపు వేతనం, జీతం కానీ లభించటం లేదు. ఆర్థిక ఇబ్బందులు. పెరిగిన ధరలతో కుటుంబ పోషణ భారంగా మారింది. అందుకే 30% ఐఆర్ వస్తే తమ కష్టాలు కాస్తైనా తీరుతాయని వారు ఆశపడుతున్నారు. నాలుగోది పెండింగ్ బకాయిలు మరియు ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సింది దాదాపు 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి పెండింగ్‌లో. సో, ఈ మేరకు సంఘాలే చెబుతున్నాయి. వెంటనే వీటిని విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. 30% ఐఆర్ ప్రకటించి పెండింగ్ బకాయిలను చెల్లిస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ల మొహాల్లో చిరునవ్వులు కనిపిస్తాయి. ప్రభుత్వం, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ కలిస్తేనే వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే శుభవార్త అయితే చెబుతుంది అనైతే ఆశిద్దాము. మనకి దగ్గరలో క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగలైతే ఉన్నాయి. తర్వాత సంక్రాంతి. సో, మళ్ళీ ఈ యొక్క ఏదో ఒక మనకి డీఏ గాని, లేదంటే ఐఆర్ 30% గాని ప్రకటించడం ఈ విధంగా చేసినట్లయితే ఉద్యోగుల చిరునవ్వులైతే కనిపిస్తాయని చెప్పవచ్చు.